వాళ్ళు కార్యకర్తల కోసం పనిచేయరు. నేను చెప్తున్నా, నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మీరు ఎంచుకున్న జిల్లాల 60% కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించుకొస్తా, ఎంపీడీసీలు గెలిపించుకొస్తా, జడ్పీలు గెలిపిస్తా. మా పార్టీ 60% కంటే ఎక్కువ మొదటితోటి సేయింగ్ యూ లేకపోతే కిషన్ రెడ్డి గారు 2 నెలలు జూబ్లీ హిల్స్ కూడా ఉంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా ఉంది. మీరు కూడా ప్రాబబుల్ క్యాండిడేట్ ఉన్నారు. మరి నేను పార్టీని అడుగుతున్న పోటీ చేస్తానని చెప్పి టికెట్ ఇస్తే పోటీ చేసి గెలుస్తా. నేను చెప్తున్నా, వాళ్ళని చెప్పమని చెప్పి గెలిపిస్తాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిఫరెండమా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రిఫరెండమా? ఇప్పుడు ఒకటి ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ భరత్ భాయ్ సాబ్ మీకు ఎరకనే ఆ విషయం. మళ్ళా దీనికి రిఫరెండమా దానికి రిఫరెండమా? అంటే మీరు 60% గెలుస్తా ఉన్నారు కాబట్టి నేను 60% గెలుస్తా అంటే రిఫరెండం చెప్తున్నాను. నేను చెప్తున్నా, కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన ఏం చేసినామో చెప్పి ఆ రాష్ట్రంలో ఆ గ్రామ పంచాయతీల, ఆ ఎంపీటీసీ పరిధిల, ఆ జడ్పీటీసీ పరిధిల ఎంచుకున్న జిల్లాలో 60% గెలిపించుకొస్తాను. మా పార్టీ నాయకుల యొక్క సహకారంతో అన్ని రకాలు చెప్తే ఒక ఛాలెంజ్ లాగా. అదే బీజేపీ కేంద్ర మంత్రులను చెప్పమను, నాయకులు చెప్పమను, ఎంపీలను చెప్పమను, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అందరూ తెలిసి సత్యం, గ్రాస్ రూట్ లోంచి పార్టీ పెరగలేదు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ రావచ్చు, గ్రాడ్యుయేట్ రావచ్చు, అది వేరే సంగతి. నరేంద్ర మోదీ గారి క్రేజ్ మీద, వారికి ఉన్నటువంటి పేరు మీద, అప్పుడు ఉన్నటువంటి రామ మందిరం నిర్మించిన సందర్భంలో ప్రజల్లో వచ్చినటువంటి కొన్ని భావోద్వేగాల పరంగా కొంత వారికి అవకాశం వచ్చింది. నేను కాదనట్లేదు, ఎవరి విజయాలను కించపరచట్లేదు. కానీ మీరేమంటున్నారు, బీఆర్ఎస్ బలహీనం అయిపోయింది, రేపొద్దున ఏమంటారు దాని పేరు, స్థానిక సంస్థలలో కూడా ఏం రారు, అట్లంటే ఎట్లా చెప్పాల్సి వస్తుంది, వాస్తవాలు ఏంటనేది. కాబట్టి ఒకటి ఇవాళ ఇప్పుడు ఎందుకు మీరు ఒక భవిష్యత్తులో ఎటువంటి అలయన్సెస్ ఇవి ఉండవని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్పినా కదా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నాము, ఆ అవసరమే లేదు. ఎవరితో విలీనమై పొత్తు పెట్టుకోవాలి. ఎందుకు కవిత లెటర్ రాసినట్టు బీజేపీని ఒక్క మాట కూడా ప్లీనర్ లో ఎందుకు అనలేదు కేసీఆర్? ఇప్పుడు రాజకీయ పరంగా ఎత్తుగడలు, వ్యూహాలు, సమయ సందర్భాన్ని అనుసరించి ఎవరు ఏమై మాట్లాడాలి అనే విషయంలో కేసీఆర్ గారికి ఎవరు పాఠాలు చెప్పనక్కర్లేదండి. అభిప్రాయాలు చాలా మంది చెప్పొచ్చు, వారి యొక్క సూచనలు చాలా మంది చెప్పొచ్చు. పార్టీ అధ్యక్షుడిగా వారికి చెప్పాల్సిన ఎవరైనా చెప్పాలంటే అందరం చెప్పచ్చు, తప్పులేదు. కానీ పార్టీ అధ్యక్షుడు ఇట్లనే ఉండాలి, గట్లనే ఉండాలని చెప్పి ఎవరు చెప్పజాలం కదా. రాజకీయ సందర్భాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలో, ఏం చెప్పాలనో, పార్టీని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనో వారికి తెలుసు. కేసీఆర్ గారికి ఎవరైనా చెప్పాలనుకుంటే, ఇప్పుడు హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసేట్టు ఉంటది. 44 దశాబ్దాలకు పైనటువంటి రాజకీయ జీవితంలో వారు చూసినంత రాజకీయం, వారు అనుభవించిన పదవి లేదు. కాబట్టి చెప్పకూడదని నేను అనట్లేదు, కానీ చెప్పిన తర్వాత ఏం చేయాలో వారు నిర్ణయించుకుంటారు. ఒకటి ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే, సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటి మాటల పద్ధతి, వారు మాట్లాడిన స్టైల్ పద్ధతి కాదు. రాజకీయ జీవితంలో ఇటువంటి టాక్టిక్స్ అనేటివి వర్కౌట్ కావు, అన్ని బయటకు వస్తాయి. వాళ్ళు ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నట్టున్నారు, వారు వారి యొక్క స్టేచర్కు తగ్గట్టు, స్థాయికి తగ్గట్టు మాట్లాడితే అందరికి మంచిది. అంతేగాని మీ బెదిరింపు ధోరణులు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడాలనే మాటలు ఇవన్నీ నడవాయి. మస్తు మాడగలుగుతాం మేము కూడా, నేను అనలేను ఎప్పుడు.